హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు బేసిక్స్ క్లాస్‌లో ఏంటి నేర్చుకోబోతున్నారు అంటే, పైన చూస్తుంటారు బంచెస్ గురించే మీరు నేర్చుకోబోతున్నారు. చాలా చాలా సింపుల్ అండి. కానీ ఈ ఈ ఒక డిజైన్ నుంచి చిన్న పిల్లల హ్యాండ్స్‌కి డిజైన్ ఫిల్ చేయడం, ఒక ప్లేస్‌లో మనకి ఎక్కడైనా వచ్చి ఏదైనా డిజైన్స్ కాపాడుతుంది అంటే, ఈ బంచెస్ వచ్చి మనల్ని కాపాడుతదనమాట. ఈ డిజైన్ వేసి ఫిల్ చేసి వచ్చేయొచ్చు. సో, బంచెస్ చాలా చాలా ప్లేసెస్‌లో యూజ్ అవుతూ ఉంటది. సో, ఇప్పుడు ఆహ్, మన క్లాసెస్ ఏమనిపిస్తుంది అనేది కూడా కిందన చెప్పండి. ఎందుకంటే నేను అలా తీస్తూ వెళ్తున్నాను. సో, మీ ఒపీనియన్ గూడా నేను తెలుసుకోవాలి కదా! అందుకోసం అడుగుతున్నాను. సో, బంచెస్ చూడండి ఫస్టు చాలా చాలా సింపుల్. మనకి సింపుల్ బంచెస్ చూడబోతున్నారు. ఇప్పుడు ఇలా ఒక డాట్ పెట్టి, లైట్‌గా డాట్ పెట్టి, చిన్న చిన్న హంప్ వేశారు చూడండి. ఆ హంప్‌నే కొంచెం పెద్దది వేస్తున్నారు. ఇలా. హంప్ వేశారు కదా! ఆ హంప్‌లో ఇలా ఒక 5 ఫ్లవర్‌లు వచ్చినట్లు ఇలా వేసుకోండి. మళ్ళీ సేమ్ డాట్ కొంచెం ఇలా పెద్దది పెట్టి, ఇదంతా చిన్న డిజైన్స్ అండి. నేను మీకు ఇలా వేసి చూపిస్తున్నాను. మీరు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వేయకండి. ఇది చాలా చాలా చిన్నదిగా ఉండాలి. ఎందుకంటే అదే చెప్పాను కదా! కొన్ని కొన్ని గ్యాప్‌లో ఈ డిజైన్స్ యూజ్ చేస్తూ ఉంటాము. సో, సేమ్ ఈ బంచెస్ మొత్తం ఇప్పుడు ఆహ్, కలిపి ఒక డిజైన్ నేను వేసి చూపిస్తానండి. ఇదంతా కలిపి అంటే ఇదంతా స్ప్రిల్లు, ఫ్లవరు, హంపే కానీ దీంట్లో వచ్చినప్పుడు మీరేమని చెప్పాలి అంటే బంచెస్‌లో యూజ్ చేస్తూ ఉంటాము. ఇదంతా మీరు బంచెస్ చిన్న చిన్న ఇది ఆల్రెడీ ప్రాక్టీస్ చేసుంటే మీకు వచ్చి ఉంటదండి. తర్వాత ఇదొక డిజైన్. దాని తర్వాత చూసారంటే ఇలా. ఇది బాగా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇది షేడ్స్ ఇచ్చే టైంకి మీకు యూజ్ అవుతూ ఉంటదనమాట. మెహందీని ఇలా కొంచెం లైట్‌గా ప్రెస్ చేసి ఇలా లాగాలనమాట. అంటే ప్రెస్ చేసింది తెలియకూడదు. ఇలా తీసినట్లు తెలియకూడదు. అలా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఇది షేడ్స్ దగ్గర మనకి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటది. సో, ఇంకా ఇలా ఒకటి రౌండ్‌గా, ఒకటి ఇలా చేయండి. ఇది మిక్స్ అయిపోయింది. సో, ఇలా వేయొచ్చు. ఇందులోనూ ప్లెయిన్‌గా రౌండ్ రౌండ్ మాత్రం వేయొచ్చు. సో, ఇవంతా మీరు బంచెస్‌లో యూజ్ చేయాల్సిన డిజైన్ అండి. తర్వాత చూడండి ఇక్కడి నుంచి మళ్ళీ ఈ లీఫ్ వేసేసరికి నేనెలా వేసానో చూడండి. కిందన బెండొచ్చిందంటే ఇటువైపు లీఫు కిందన బెండ్ రావాలనమాట. ఇలా. మళ్ళీ ఇంకొకటి నార్మల్ పెటల్స్ చూడండి. నార్మల్ లీవ్స్ అంటూ ఉంటారు కదా! ఇలా. సో, ఇది మీరు ఇలా డార్క్ చేసుకోవచ్చు. ఇందులోనే మీరింకా క్రియేటివిటీగా ఏదైనా కనిపెట్టగలను అని అంటే కూడా మీరు కనిపెట్టొచ్చు. తప్పైతే లేదు. నేను ముందన్నట్లే నేను వేసిందే వెయ్యాలి అనేసి రూల్ అయితే ఏం లేదు. ఇది లైన్‌గా ఇలా వేయండి. ఇది కూడా మనకి ఒక్కొక్క ప్లేసెస్‌లో చిన్న చిన్న డిజైన్స్ మనల్ని అప్పుడప్పుడు కాపాడుతదనమాట. బంచెస్ అనేది ఇది నాకు కోన్ కొంచెం బాలేదు. అందువల్ల నేను పేపర్‌కి టచ్ చేసి వేస్తున్నాను. మీ మెహందీ బావుంది అనంటే లైన్ వేసినప్పుడు పేపర్‌కి టచ్ అవ్వకుండా వెయ్యండి. ఇప్పుడిది డార్క్ చేసుకోండి. సో, ఇలాంటి డిజైన్స్ అన్నీ
ఇప్పుడు యూజ్ చేసి మీకు ఒక డిజైన్ క్రియేట్ చేసి చూపిస్తాను చూడండి.